श्रीगुरुभ्यो नमः। हरि ओम श्री महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనె దుంటీగలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. 2025 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మనం ముందుగా ఏప్రిల్ 1 దగ్గర నుంచి ఏప్రిల్ నెల 25వ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. దానికి ముందు 2025 ఏప్రిల్ నెల మొట్టమొదటి రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి వాళ్లకు ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ, ఇల్లు అమ్ముకునే వాళ్ళకి కానీ, మరి ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కానీ, వివాహం చేసుకునే వాళ్ళకి కానీ అందరికీ కూడా బాగా ఉపయోగకరమైన టైము, బాగా మేలు జరిగేటువంటి టైము. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. అయితే వివాహం కావటానికి కూడా బాగా అవకాశం ఉంది. వివాహం కాని వాళ్ళకి వివాహం కావటానికి కూడా చాలా అవకాశం ఉంది. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ పడి ఉండటం చేత వివాహం చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి జాతకాలు కలిసినాయా లేవా, కుటుంబం ఎట్లాంటిది అన్నీ పరీక్షించుకొని జాగ్రత్త పడి వివాహం చేసుకోవడం చాలా మంచిది. అదే కాదు, వీళ్ళ జాతకాలు కలిసినాయా లేవా కూడా చూసుకొని వివాహం చేసుకోవటం చాలా అవసరం. తర్వాత గురువు ద్వితీయంలో ఉన్నాడు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ద్వితీయం ధనవాగ్విత్తం అన్నారు. ద్వితీయంలో ఉన్న గురువు వల్ల ధనం వస్తుంది, మంచి జరుగుతుంది. కానీ ఈ ద్వితీయంలో ఉన్నటువంటి గురువు వల్ల డబ్బు ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన దండ ఖర్చులు కావడానికి అవకాశం ఉంది. ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. తర్వాత మరి ఇల్లు కొనుక్కునే వాళ్ళకి చాలా మంచి సమయం కాదు. డబ్బులు దొరకబోయినా అప్పు చేసి కొన్న తర్వాత వెంటనే ఆ కొన్న ఆస్తి విపరీతమైన ధర పెరిగే అవకాశం కూడా బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ఎక్కువ % కనపడుతోంది. అయితే వ్యాపారస్తులకు మాత్రం వ్యాపారం సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారం చాలా కష్టమవుతుంది. తర్వాత శని గురువుల వల్ల ఎవరికైనా డబ్బులు చేబదులుగా అప్పుగా ఇచ్చినా, ఏ నోట్లు రాసి రాయించుకొని డబ్బులు ఇచ్చినా, ఎవరికైనా హామీలు ఉన్నా, ఎవరికైనా అప్పులు ఇచ్చినా డబ్బులు తిరిగి రావు. తర్వాత పెద్ద అమౌంట్ అసలు ఇవ్వకూడదు. ఎవరికైనా ఇచ్చేట్లయితే సహాయం చేద్దాం, మళ్ళీ తిరిగి తీసుకోకుండా సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు మాత్రం ఇచ్చినా తప్పులేదు. కానీ మీ దగ్గర నుంచి చేయిదారి వెళ్ళే డబ్బులు మాత్రం తిరిగి రావు. ఇది ఒక పెద్ద సమస్య అవుతుంది.
తర్వాత ధనం అనేది ఎవరికన్నా ఇస్తే ఇక మళ్ళీ తిరిగి రాని పరిస్థితి ఉంది. అట్లా ఏమవుతుందంటే ఎవరైనా ఏ ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకి హామీ సంతకం పెడితే వాళ్ళు లోన్ తీసేసుకొని వాళ్ళు పరారే వెళ్ళిపోతారు. మీ ఆస్తులు మొత్తం అమ్మి కట్టినా కూడా బాకీ తీరదు, తేడా ప్లాట్ఫారం అవుతారు. కాబట్టి ఎవరికైనా ఇచ్చే దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వాడకంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వివాహ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కానీ ఈ రాశివాళ్ళు బాగా ఆలోచించుకొని ఉండటం. తర్వాత ఇది చెబుతోంది గోచారం. గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి చెప్పేది గోచారం. పిలిచే పేరును బట్టి చెప్పేది గోచారం కాదు. అంటే పుట్టినరోజు ఉన్న జన్మ నక్షత్రంతో పేరు పెడితేనే అది గోచారం అవుతుంది. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టి నక్షత్రానికి సంబంధం లేనటువంటి పేరు పెట్టుకున్నది గోచారం కాదు. కాబట్టి గోచారం అంటే 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం అంటారు. అది ఎట్లా అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము దాన్ని బట్టి లగ్నం వస్తుంది. దాన్ని గ్రహచారము అంటారు. ఆ గ్రహచారం అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గ్రహచార రీత్యా 75 వంతులు జరుగుతుంది. గోచార రీత్యా 25 వంతులే జరుగుతుంది. కాబట్టి గోచారం కాకుండా గ్రహచారం కూడా చూసుకోవాలి. ఇందులో ఏమాత్రం బాగుండకపోయినా కింద మా ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు గోచారం చెప్పించుకోవాలన్నా, గ్రహచారం చెప్పించుకోవాలన్నా, గ్రహచారం చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్, సంవత్సరం, నెల, తారీఖు లేని పక్షంలో హస్త సాముద్రిక ద్వారా కూడా మరి మీ పూర్తి జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు మా కింద ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి దానికి తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోవటం మంచిది. ఎందుకంటే ఏమాత్రం ఎట్లా ఉంటుందంటే చిన్న దెబ్బ తగులుతుందండి. ఆ దెబ్బను నిర్లక్ష్యం చేస్తే సెప్టిక్ అయిపోయి ఆ భాగాన్నే తీసేయాల్సి వస్తుంది. అట్లాగే గ్రహస్థితి బాగుండనప్పుడు రకరకాలైన దండగలు వస్తాయి. ముందు బతకడానికి కూడా మార్గం లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవటానికి ఎప్పటికప్పుడు జాతకం చూపించుకోవటం మంచిది. ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. ఇప్పుడు పద్యం చెప్పాను. తల్లి గర్భం నుంచి బయట పడేటప్పుడు ఎవడు కూడా ధనం తేలేదు. చివరికి ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఏమి కనీసం కట్టుకున్న గుడ్డ కూడా తీసుకొని వెళ్ళడు. లక్షాధికారైనా కోటీశ్వరుడైనా అన్నం, ఆ అన్నంలో కూడా అన్నము, పప్పు, కూరలు తింటున్నాం అనుకోండి, దాంట్లో కాస్త అంత ఉప్పు లేకుండా తినలేడు. పోనీ దాచిపెట్టిన డబ్బులు ఏమైనా తీసుకెళ్తాడా? ఏమీ తీసుకెళ్ళలేడు. దాచిపెట్టిన డబ్బు తీసుకెళ్ళలేడు, వచ్చేటప్పుడు తేలేదు, వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు. కానీ ఆశ, ఈ ఆశ వల్ల ఎన్ని రకాల పాపాలు చేసి ధనాన్ని సంపాదించి ఎంతమందినో బాధలు పెట్టి, ఒక బంగారపు ఒక పెద్ద కొండ ఉందనుకోండి, కొండ మీద కూర్చున్నాడు. బంగారం ఏమైనా తింటాడా? ఏమీ తినలేడు. పోనీ బంగారం కానీ డబ్బు కానీ వాడి దగ్గర ఉందనుకోండి, ఎక్కడ దొంగలు వస్తారో, ఎవరు దోచుకుపోతారో, ఏమవుతుందో నిద్ర లేకుండా తను భయపడుతూ తన చుట్టూతో కాపలా పెట్టుకుంటాడు. అదే కావాలి, సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం లేనివాడు ఎవడైనా సరే వేళకు అంత అన్నం దొరికితే చాలనుకునేవాడు తను ఉంటే తింటాడు, లేకపోతే ఎవరినన్నా పోయి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటాడు. ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే పెట్టని వాళ్ళు అంటూ ఉండరు. హాయిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు.
వాడికి ఎటువంటి పాపం ఉండదు. మళ్ళీ జన్మంటూ వస్తే మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. కానీ ఇప్పుడు 2024 నుంచి 2027 వరకు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మనకంటే ఎక్కువ వాడిని చూసి మనం అంత స్థాయికి ఎట్లా ఎదుగుదాం అని ఆలోచన తప్పితే, మనకంటే తక్కువ వాడిని చూసి వాడికంటే బాగున్నాం, మనం తింటూ ఊరి పెడదాం అనే ఆలోచన లేకుండా ఆశ, విపరీతమైన ఆశ, దురాశ, దాంతో అందరినీ కూడా దోచుకొని, అందరినీ బాధలు పెట్టి, అందరికీ కూడా భయం కలిగించేటట్లుగా శత్రువైపోయి, మరి బలహీనుడు భయపడి, బలంగలవాడు భయపెట్టి, రాజ్యంలో, దేశంలో, విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆశతోటి దోచుకుంటూ ఉంటే, కొంతమంది చిన్నవాళ్ళు, దుర్మార్గుల వాళ్ళు కూడా కొంతమంది కలిసి బాగున్నవాడిని ఎట్టా జయించాలి అని వాడి మీద యుద్ధం చేసి మనకంటే పైన ఉన్నవాడిని నాశనం చేయటం, ఇట్లాంటి పనులు జరుగుతూ దేశమంతా కూడా క్షోభపడి, ఇంతకుముందే మరి రష్యా మరి ఉక్రెయిన్ యుద్ధం చేసి కొన్ని రాజ్యాలు ఈ రెండు అటు కొన్ని రాజ్యాలు, ఇటు కొన్ని రాజ్యాలు సపోర్ట్ చేసి యుద్ధం చేసి రెండు దేశాలని కూడా నాశనం చేసినాయి. చివరికి ఇంత తిరుగుతూ ఉంటే ఏదైనా రాజీ కావాలంటే ముందు యుద్ధం మానేయండి, రాజీ చేద్దాం అనుకున్నారు. చివరికి కొట్టుకొని వాళ్ళే యుద్ధం మానుకున్నారు. మానుకున్న తర్వాత వచ్చింది ఏమిటంటే నష్టం తప్పితే లాభం అంటూ లేదు. మరి ఇటువంటి దురాశతోటి ప్రజలు, దేశాలు కొట్టుముట్టాడుతూ అందులో అణుబాంబులు, రసాయన బాంబులు ఇట్లాంటివి వేయటం వల్ల ముందు కనీసం వాటి వల్ల విషవాయువులు వచ్చి, రకరకాలైన వ్యాధులు వచ్చి, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ వృద్ధాప్యంలో మరి రోగ నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళు తొందరగా మరణించే పరిస్థితులు వచ్చి ప్రపంచమంతా కూడా బాధపడిపోతుంది. ఇంకా ముందు బాధపడటానికి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి చిన్నవాళ్ళైనా సరే మంచిగా బతకటానికి నేర్చుకొని అందరూ కూడా మంచిగా ఒకళ్ళతో ఒకళ్ళు సత్సంబంధాలు పెట్టుకొని, మరి భార్య పిల్లల్ని, తల్లిదండ్రులని, పక్కనున్న వాళ్ళని అందరూ కూడా బాగుండేట్టుగా మంచిగా బతుకుతూ, ఎప్పుడు ఇందాక చెప్పా, మరి పద్యం కూడా చెప్పా. ఏమిటా పద్యం అంటే, తల్లి గర్భం నుండి ధనము తేలేదెవడు, పోయేటప్పుడు తీసుకుపోలేదు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ధనం సంపాదించాడు, ధనం మొత్తం ఇక్కడే వదిలేసిపోయినాడు. ఎవడు ఒక్కడైనా సరే ధనం తీసుకొని పోలే. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది పుణ్యం అనేది తీసుకెళ్తారు. ధనం ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో దురాగతంగా సంపాదించడమే, వాళ్ళు యమలోకానికి పోవటమే. ధనం మీద దురాశ కలిగి విపరీతంగా సంపాదించి చివరికి పోయేటప్పుడు వదిలిపెట్టి నరకానికి పోవటం జరుగుతుంది. ఆ దురాశ, దుర్మార్గమైన సంపాదన, ఒకరి యందు ఒకరికి దురభిప్రాయం లేకుండా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నవనాయకులు గ్రహాలు, 9 గ్రహాలు నవనాయకులు. ఈ నవనాయకుల్లో మరి 3 స్థానాలే శుభగ్రహాలు వచ్చినాయి. 6 స్థానాల్లో
4 స్థానాలు రవికి వచ్చినాయి, సూర్యుడికి. మిగతా 2 స్థానాలు కూడా పాపగ్రహాలకు వచ్చినాయి. అంటే శుభగ్రహాలు 3. మరి చంద్రుడు, బుధుడు, గురువు. ఈ శుభగ్రహాలు తక్కువగా ఉంటాం, పాపగ్రహాల బలం ఎక్కువ ఉండటం చేత దేశంలో అల్లకలోలు రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎట్లా అంటే, ఒక తండ్రి చెప్పాడు, ఒక 7 కట్టెలు తీసుకొచ్చాడు. కట్టగట్టిన ఆయన కొడుకులు ఉన్నారు, 5 కొడుకులు. ఈ కట్టగానే ఉంచి విరగదీయడా అంటే కొడుకులు విరగదీయలేకపోయినారు. 7 కట్టలు విడదీసి విరగదీయడా అంటే ఒక్కడే 7 కట్టలు విరగదీశాడు. ఎంత బలహీనులైనా, ఎంతటి బలం తక్కువైన కట్టెలైనా 7 కట్టలు కట్టి విడదీయాలని, కట్టగట్టి విడదీయాలంటే ఎవరి వల్ల కాలే. సన్నటి కట్టెలైనా 7 కట్టగట్టి విరగదీయాలంటే విరగదీయలేకపోయినారు. అట్లాగే బలహీనులు, ఏమీ చేయలేని వాళ్ళు, ఏమీ చేయలేమనుకోకుండా అందరూ కూడా మంచిగా ఉంటూ ఒకళ్ళకొకరు సహకరించుతూ దైవభక్తి కలిగి ఉండటం, ఇట్లా చేయటం వల్ల చెడుని నిర్మూలించడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి మంచి కావాలనుకునేవాడు ఎంతటి నిష్ఠాదరిద్రులైనా సరే కొంతమంది కలిస్తే చెడుని నిర్మూలించగలరు. కాబట్టి ఇది బాగా ఆలోచించండి. ఇది చెప్పేది మాత్రం తప్పు కాదు. 7 కట్టెలు కట్టగా ఎట్లా విరగదీయలేరో, విడదీస్తే ఎట్లా విరగదీయగలరో, అట్లాగే బీదవాళ్ళు విడిగా ఉంటే దుర్మార్గులకి బహుతేలిక. బీదవాళ్ళు ఏ రోజుకు ఆ రోజు బతికేవాళ్ళు ఒక కట్టుగా ఉంటే దుర్మార్గులు ఏమీ చేయలేరు. కాబట్టి ఎప్పుడూ కూడా తల్లిని తండ్రిని అన్నం పెట్టి పోషించి బాధ లేకుండా ఉంచుతూ, భార్యకు ఎటువంటి కష్టం కలగకుండా చేసుకుంటూ, తన వృత్తి తను చేసుకుంటూ, పిల్లల్ని తల్లిదండ్రులని పోషించుకుంటూ, ధర్మంగా బతుకుతూ, ధర్మో రక్షతి రక్షితః అని ఉంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు అన్నారు. ధర్మం ఎప్పుడూ జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం నాశనం అవుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు, ఎటువంటి జీవరాశినైనా సరే చంపేటువంటి స్వభావం లేకుండా, చీమలైనా సరే. మరి చిన్నపిల్లలు చిన్న పాఠాల్లో వచ్చింది. మరి ఒక చీమ బోయవాడు చెట్టు మీద ఉన్నటువంటి రామచిలకని బాణం ఎక్కుపెట్టాడు. ఒక గండు చీమ చూసింది, వాడి బొటను వేలును చురుక్కుమని ఎట్టుకుట్టింది. బాణం ఎక్కుపెట్టిన బాణం వేశాడు, కానీ రామచిలక తగలలేదు, పక్కకి తప్పుకుపోయింది. మరి రామచిలక గండు జీవ చేసిన పనికి సంతోషించింది. అట్లాగే ఒకప్పుడు గండు చీమ వరద నీళ్ళలో కొట్టుకుపోతోంది. రామచిలక ఒక చెట్టు ఆకుని కోసుకొని నోటితో పట్టుకొని వచ్చింది. మరి గండు చీమ దగ్గర ఆకు పెట్టింది. చిన్నగా గండు చీమ, నీటిలో కొట్టుకుపోయే గండు చీమ ఆ ఆకులోకి ఎక్కింది. ఆ గండు చీమని రామచిలక నోటితో పట్టుకొని తీసుకొచ్చి యువతలో పెట్టింది. నీటిలో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించింది. బోయేవాడు ఎక్కువ పెట్టి కొడుతూ ఉన్నటువంటి రామచిలక గురి తప్పటానికి గండు చీమ బోయేవాడి కాలు కొరికి రామచిలకను రక్షించింది. చూడండి, రామచిలకకి గండు చీమకి అవినాభావ సంబంధం ఏందో చూడండి. నీళ్ళల్లో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించింది. బోయవాడి చేత చంపబడుతూ ఉన్నటువంటి రామచిలకని గండు చీమ రక్షించండి. అట్లాగే మంచి వాళ్ళందరూ కూడా మంచిగా ఒకరితో ఒకరు సత్సంబంధంగా ఉండి మంచివాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే
ఎటువంటి దురాగతాన్నైనా జయించి అభివృద్ధిని పొందుతారు. అందరం బాగుంటాం. స్వస్తి.